ఈరోజు మన విజయవాడలో లెనిన్ సెంటర్లో అయితే ఏఐఎస్ఎఫ్ మెంబర్స్ అందరూ కలిసి కూడా మనకి ధర్నా అయితే నిర్వహిస్తున్నారు. భిక్షయాటన చేస్తూ ధర్నా నిర్వహిస్తున్నారు. ఎందుకంటే తల్లికి వందనం పథకాన్ని అయితే పథకానికి తూట్లు పొడి చేస్తున్నారు, పేద విద్యార్థులని మోసం చేస్తున్నారు అని చెప్పైతే ఈ భిక్షయాటన ధర్నాను అయితే వాళ్ళు నిర్వహిస్తున్నారు. అసలు దీని వెనక ఉన్న కారణాలను, అలాగే వాళ్ళు ఎందుకు ఇది చేపట్టారు అని వాళ్ళ మాటలోనే విందాం రండి. ఇప్పుడు తల్లికి వందనం అమలు చేయట్లేదని అంటున్నారు. మరి గత ప్రభుత్వం 9 నెలలు అయినాక 11 నెలలకు అమలు చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లోనే మరి అమలు చేయట్లేదని ఎందుకని ఇలా చేస్తున్నారు ధర్నాలు? గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీ మేమని అనుకోండి అని ఒక 1000 రూపాయలు వెనక్కి తీసుకుంటేనే రాద్ధాంతం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇవాళ విద్యార్థులకు ఏడాది కంప్లీట్గా ఇవ్వమని చెప్పి చెబుతా ఉంది. అంటే విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు యువగలం పాదయాత్రలో కావచ్చు, లేకపోతే ఆయన యొక్క పార్టీ మీటింగుల్లో కావచ్చు, ఆయన యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి షరతులు కాకుండా మేము ప్రతి ఒక్క విద్యార్థినికి కేటాయిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం. ఆ మేరకు విద్యార్థుల యొక్క విద్యార్థులు నమ్మి ఓట్లు వేశారు మా యొక్క తల్లిదండ్రులు. పైగా ఇవాళ క్యాబినెట్ మీటింగ్ జరిగితే క్యాబినెట్ మీటింగ్లో వచ్చే అకాడమిక్ ఇయర్ ఇస్తామని చెప్పి ప్రకటించారు. కాబట్టి దీనంటే ఈ ప్రభుత్వం యొక్క మోసపూరితమైనటువంటి వాగ్దానాలు నమ్మి మా యొక్క తల్లిదండ్రులు వారి యొక్క విద్యార్థులను వారి యొక్క పిల్లల్ని ప్రైవేట్ కళాశాలకు, ప్రైవేట్ పాఠశాలకు, కార్పొరేట్ విద్యాసంస్థలకు కష్టంతో ప్రభుత్వం యొక్క ఉపకార వేతనాలు సహాయం జోడవుతుందని చెప్పి కార్పొరేట్ పాఠశాలలో విద్యార్థులను చేర్పించారు, ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులు చేశారు. మరి ఇవాళ విద్యార్థి యొక్క తల్లిదండ్రులను మోసం చేయడం కాదా, వారి యొక్క కష్టార్జితాన్ని అమ్ముకోవడం కాదా ఈ ప్రభుత్వం అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసమే ఇవాళ విద్యార్థులు భిక్షాటన చేస్తూ విజయవాడ నగరంలో నిలబడి ఉన్నాం. అంటే ఇప్పుడు లోటు బడ్జెట్ ఉన్న పరిస్థితులలో ప్రభుత్వం అన్ని ఆలోచన చేసి ఎవరికి ఏ సమకూరాలో, ఏ సమయంలో సమకూరాలని ఒక ఆలోచనతో ఇప్పుడు క్యాబినెట్ మీటింగ్లో అయితే అనౌన్స్ చేశారు. మరి మీరు ఎందుకని అసలు ఒక ఆలోచన లేకుండా ఇలా ధర్నాలు చేస్తున్నారు? లోటు బడ్జెట్ అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ, ఆయన పార్టీ అనుయాయులకు కానీ, ఆయన పార్టీకి కానీ, లేకుంటే ఆ ప్రభుత్వం చేసేటువంటి ఏ యొక్క మీటింగులకు కూడా ప్రభుత్వం తన సొంత జోబుల్లోంచో లేదంటే వాళ్ళ యొక్క సొంత ఆస్తులు అమ్మి పెట్టడం లేదు. మా యొక్క తల్లిదండ్రుల యొక్క కష్టార్జితం నుంచి వచ్చేటువంటి పన్నుల్ని అక్కడ పెడతా ఉన్నారు. ఆ డబ్బుల్ని మేము హక్కుగా అడుగుతున్నాం, ప్రభుత్వం యొక్క భిక్షగా అడగడం లేదు. కాబట్టి విద్యార్థుల సంక్షేమం దగ్గరికి వచ్చేసరికి లోటు బడ్జెట్ ఈ ప్రభుత్వానికి, ఈ విద్యాశాఖ మంత్రికి, ఈ మంత్రి మండలికి కనబడుతుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అంటే కొంచెం టైం అయితే తీసుకుంటున్నారు కానీ అసలుకి వెయ్యము అనట్లేదు కదా, టైం తీసుకుంటున్నారు. దానికని ఎందుకని ఇలా రెస్పాన్స్ అవుతున్నారు? ఈ అకాడమిక్ ఇయర్ కాదు, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు పరుస్తామని చెప్పి నేతి బీరకాయలో నెయ్యి రుచ్చడం అని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం చెప్తా ఉంది. అంటే కంప్లీట్గా ఈ అకాడమిక్ ఇయర్ లేదు, వచ్చే అకాడమిక్ ఇయరే అని చెప్పి అమలు చేస్తామని చెప్పి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి విద్యార్థుల తరపున, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల తరపున అఖిల భారత విద్యార్థి సమైక్య పోరాటం చేస్తూ ఉన్నది. ఈ భిక్షయాటన అనే కార్యక్రమం మీద ఈ ధర్నా చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే దీన్ని చూపిస్తూ ఎందుకు చేయాలనుకుంటున్నారు? కేజీ టు పీజీ వరకు ఈ ప్రభుత్వం యొక్క హామీలను అమలు పరుస్తారని చెప్పి నమ్మి మేమంతా ఓట్లేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆ క్రమంలో పాఠశాల విద్య మొదలుకొని యూనివర్సిటీ విద్య వరకు ఈ ప్రభుత్వం విద్యార్థులకు ఇప్పటి వరకు గడిచిన 7 నెలల్లో ఏమైనా ఉపకార వేతనాలు కానీ, లేకపోతే నిధులు కానీ, లేకపోతే పెండింగ్లో ఉన్నటువంటి లేదంటే కావాల్సినటువంటి టీచర్లు, యూనివర్సిటీ జూనియర్ లెక్చరర్లు, వార్డెన్లు, కమాటీలు, లేకపోతే విద్యార్థులకు అవసరమైనటువంటివి టంకు పెట్టెలు, బల్లలు, చాక్ పీస్లు ఏమైనా మంజూరు చేశాయంటే అవన్నీ నీటి మీద బుడగల్లాంటివే. కాబట్టి చివరికి కేజీ టు పీజీ వరకు విద్యార్థులందరినీ ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలకు అమ్ముతూ విద్యార్థులు నడిబజార్లో భిక్షగాళ్ళుగా, నిరుద్యోగులుగా, కార్మికులుగా పెడుతున్నారు. కాబట్టి వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉన్నాం. ఎం సాయి కుమార్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో విద్యారంగాన్ని పైన ఎక్కువగా ఆలోచన చేసి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలపైన సుదీర్ఘంగా చర్చించి ఆ సమస్యల పరిష్కారానికి మార్గం చూపుతారని చెప్పి విద్యార్థులు వారి యొక్క తల్లిదండ్రులు పడిగాపులు చూస్తూ ఉన్నారు. కానీ నిన్నటి రోజున తీసుకున్న నిర్ణయం తల్లికి వందనాన్ని ఈ విద్యా సంవత్సరానికి అమలు చేయం, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేస్తామని చెప్పి నిన్న నిర్ణయం తీసుకున్నారు. దీన్ని వ్యతిరేకిస్తూ
ఈ విద్యా సంవత్సరానికి అమలు పరచాలని చెప్పి ఏఐఎస్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడ నడివొద్దున ఈరోజు నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే పోలీసు వారు మీరు ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియజేయకూడదు, నిరసన వ్యక్తం తెలియజేయకూడదు అంటారు. ఎందుకంటే ఈడే సీఎం గారు విజయవాడ పర్యటనలో ఉన్నారంట. ఆయన ఏమన్నా లెనిన్ సెంటర్లో ఈ సర్కిల్లో వెళ్తున్నారని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన ఏఐఎస్ఎఫ్ నిరంతరం పోరాటం చేస్తుంటేది. కావున ఏఐఎస్ఎఫ్గా మేము అడుగుతున్నాం, ఆయన అక్కడెక్కడో వెళ్తుంటే మేమేమో శాంతియుతంగా నిరసన వ్యక్తం తెలియజేస్తూ మా యొక్క హక్కుల కోసం మేము స్వతంత్రంగా ఈరోజు రోడ్డున ట్రాఫిక్కి నియంత్రణ కలిగించకుండా అడిగే హక్కు కూడా ఈరోజు మాకు లేదని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాం. కావున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థినులు వారు తల్లికి వందనం పథకం అమలు పరిస్తే ఆ ఫీజుని తీసుకెళ్లి ఈరోజు కార్పొరేట్ కళాశాలలో కూడా కట్టచ్చు అని చెప్పి నమ్మి ఆ వైపుగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. కావున రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆలోచన చేయాలి. ఆనాడు అధికారంలోకి రాకముందు ఒక మాట, వచ్చిన తర్వాత ఒక మాట వ్యవహరిస్తున్న తీరు సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీ యొక్క స్వార్థం కోసం వ్యవహరిస్తున్నారు అన్నట్టుగా ఈ ప్రభుత్వం తెలియజేస్తుంది. కాబట్టి చేతగాని విద్యాశాఖ మంత్రి గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పి కూడా విద్యార్థుల పక్షాన రాష్ట్ర తల్లిదండ్రుల పక్షాన మేము కోరుతున్నాం. కావున వెంటనే అమలు పరచాలని చెప్పి తల్లికి వందనం పథకాన్ని ఈ సందర్భంగా విద్యార్థుల పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బందెల్ నాసజ్జీ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తల్లికి వందనం పథకాన్ని ఈ విద్యా సంవత్సరం మేము అమలు చేయలేము, వచ్చే సంవత్సరం చేస్తా అని చెప్పేదాన్ని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ కౌన్సిల్గా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలతో అనేక మంది తల్లిదండ్రులు గతంలో వాళ్ళ మాటలు నమ్మి విద్యా సంవత్సరం మొదలైన వెంటనే ప్రైవేట్ కార్పొరేట్ కళాశాలల్లో ఇప్పుడు 40,000 50,000 రూపాయల ఫీజులు ఉంటే మాకు ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తుంది, మేము తద్వారా ఇంకా 35,000 వేసుకొని వాళ్ళకి ఫీజులు కట్టుకుంటానటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు జాయిన్ అయ్యారు. కానీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తాం తల్లిదండ్రులని, అందుకే రోడ్లు ఎక్కడం జరిగింది.